ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. జీవితంలో మనం ప్రాణంగా నమ్మిన వారే మనకు వెన్నుపోటు పొడిస్తే, అసలు మనుషుల మీద నమ్మకమే పోతే ఆ బాధ నుండి బయటపడటం సాధ్యమేనా? ప్రతి ప్రయాణం గమ్యం చేరగానే ముగిసిపోవచ్చు, కానీ కొన్ని ప్రయాణాలు ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడతాయి. బస్సు కిటికీ గాలి రాఘవ్ ముఖాన్ని తాకుతున్నా అతని మనసులో మాత్రం మహేష్ చేసిన నమ్మక ద్రోహం, ఆ మాటలు ఇంకా చల్లారలేదు. బస్సు ముందుకు సాగుతూ ఉంది. రాఘవ్ ఆలోచనలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి. తన ప్రాణ స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయినా మహేష్ చేసిన నమ్మక ద్రోహం అతని మనసును ముక్కలు చేసింది. నేను అతని సొంత తమ్ముళ్లా చూసుకున్నాను, కానీ అతను నన్ను వెన్నుపోటు పొడిచాడు అని రాఘవ్ కుమిలిపోతూ ఉన్నాడు. అతని వ్యాపారం పోయింది, నమ్మకం ముక్కలైపోయింది. రాఘవ్ కొత్త నగరంలో తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నాడు, కానీ వెన్నుపోటు కలిగించిన నొప్పి అతని స్నేహం అనే పదం మీదనే అనుమానం కలిగేలా చేసింది. అంతలో ఒక స్వరం అతని ఆలోచనలను తెంచింది. క్షమించండి, ఈ సీటు ఖాళీగా ఉందా అని ఒక మధ్య వయస్కుడు అతని సీటు పక్కన నిలబడి ఉండటం చూశాడు. లేదు, మీరిక్కడ కూర్చోవచ్చు అని రాఘవ్ సమాధానమిచ్చాడు. మీరు కూడా పూణే వెళ్తున్నారా అని ఆ వ్యక్తి అడిగాడు. అవును. మీరు కూడానా అని రాఘవ్ తిరిగి అడిగాడు. అవును, నాకు అక్కడ ఒక చిన్న వ్యాపారం ఉంది. మరి మీరు ఏ పని మీద వెళ్తున్నారు అని అడిగాడు. నాకు ఒకప్పుడు వ్యాపారం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. అక్కడ ఏదైనా కొత్తగా ప్రారంభించాలి అనుకుంటున్నానని రాఘవ్ చెప్పాడు. పూణే ఒక మంచి నగరం. అక్కడ మీకు స్నేహితులు లేదా బంధువులు ఎవరైనా ఉన్నారని అతను రాఘవ్తో పరిచయం కొనసాగించాడు. ఎవ్వరూ లేరు. నా తలరాత నన్నెక్కడ తీసుకెళ్తుందో చూడాలి. ఇంతకీ మీ పేరేమిటి అని రాఘవ్ అడగ్గా ఆ వ్యక్తి నవ్వుతూ సురేంద్ర అని బదులిచ్చాడు. గంటలు గడిచిపోయాయి. వారిద్దరి జీవితం, కుటుంబాల మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. చాలా కాలం తర్వాత కలుసుకున్న ఇద్దరు పాత స్నేహితుల్లాగా వారి సంభాషణ సాగింది. బస్సు పూణే చేరుకోగానే వారు కరచాలనం చేసుకున్నారు. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది సురేంద్ర గారు. ఇక్కడ వ్యాపారం ఎలా ప్రారంభించాలో మీరు ఇచ్చిన సలహాలకు చాలా కృతజ్ఞతలు అని రాఘవ్ అన్నాడు. ఎప్పుడైనా మీరు నన్ను కలవచ్చు రాఘవ్. ఇదిగో నా బిజినెస్ కార్డు. ఈ నగరంలో మీరు ఒంటరి వారు కాదని మర్చిపోకండి అని సురేంద్ర చిరునవ్వుతో చెప్పాడు. అతని ఓదార్పు మాటలు ఒక ఆప్త మిత్రులా అనిపించాయి. రాఘవ్ అతనికి వీడ్కోలు చెబుతూ బస్సులో ఈ అపరిచితుని కలిసినందుకు చాలా సంతోషించాడు. పూణేలో ఉదయపు సూర్యుడు చాలా భిన్నంగా అనిపించాడు. మరింత ప్రకాశవంతంగా, ఆశతో నిండినట్లుగా. రాఘవ్ రద్దీగా ఉన్న శివాజీనగర్ స్టేషన్ వెలుపల నిలబడి సురేంద్ర ఇచ్చిన ఆ చిన్న బిజినెస్ కార్డుని చేత్తో పట్టుకున్నాడు. 3 రోజుల పాటు రాఘవ్ వీధుల్లో తిరుగుతూ గడిపాడు. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలని అనుకున్నప్పుడల్లా నువ్వు ఈ లోకానికి పనికి రావు అని మహేష్ అన్న మాటలు అతని చెవుల్లో మారుమ్రోగేవి. 4వ రోజు ఉదయం అతను సురేంద్ర అండ్ అసోసియేట్స్ బిజినెస్ కన్సల్టింగ్ అనే చిన్న కార్యాలయం ముందు నిలబడ్డాడు. లోపల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. రాఘవ్ని చూడగానే సురేంద్ర ముఖం వెలిగిపోయింది. అతను వెంటనే వ్యాపారం గురించి అడగకుండా 2 కప్పుల అల్లం టీ ఆర్డర్ చేశాడు. నువ్వు వస్తావని నాకు నమ్మకం ఉంది రాఘవ్ అని సురేంద్ర అన్నాడు. చాలా మంది అపరిచితులు అంటే ప్రమాదం అని అనుకుంటారు, కానీ పాత స్నేహితుడు ఒకప్పుడు అపరిచితుడే అని మర్చిపోతారు. రాఘవ్ తన మనసులోని భయాలను బయట పెట్టాడు. మహేష్ తనని ఎలా మోసం చేశాడో, అప్పుల్లో ఎలా ముంచాడో వివరంగా చెప్పాడు. నేను ఒక క్లౌడ్ కిచెన్ ని ప్రారంభించాలనుకుంటున్నాను సురేంద్ర గారు, కానీ మళ్ళీ తప్పుడు వ్యక్తిని భాగస్వాముగా ఎంచుకుంటానేమో అని భయంగా ఉందన్నాడు. సురేంద్ర అతనికి డబ్బు ఇవ్వలేదు, బదులుగా ఒక పద్ధతిని నేర్పించాడు. కేవలం నమ్మకం మీద వ్యాపారం చేస్తే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది, కానీ నియమ నిబంధనలతో చేస్తే ఉండదు అని వివరించాడు. నీ తదుపరి వ్యాపారంలో మనం పక్కా అగ్రిమెంట్లు, పారదర్శకమైన లెక్కలు పెట్టుకుందాం. వ్యాపారంలో ఎదుటి వారిని నమ్మడం నీ సంస్కారం, కానీ అదే నమ్మకాన్ని కాగితం మీద పెట్టడం నీ తెలివితేటలు. సంస్కారం గౌరవాన్ని ఇస్తే తెలివితేటలు నీ ఆస్తిని కాపాడుతాయి అని చెప్పాడు. తరువాతి 6 నెలల్లో సురేంద్ర మార్గదర్శకత్వంలో రాఘవ్ ది ట్రాన్సిట్ కిచెన్ అనేది ప్రారంభించాడు. మొదట చిన్నగా మొదలైన నగరానికి కొత్తగా వచ్చే విద్యార్థులకు మరియు ఉద్యోగులకు ఇంటి భోజనం అందిస్తూ త్వరగానే ప్రాచుర్యం పొందింది. ఒక సాయంత్రం రాఘవ్కు ఫోన్ వచ్చింది. అది మహేష్ పంపిన సందేశం. నువ్వు పూణేలో బాగా సెటిల్ అయ్యావని విన్నాను. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. మనం ఒకసారి మాట్లాడుకుందామా అని అడిగాడు.
రాఘవ్ ఆ యొక్క మాటలు విని చాలాసేపు ఏడాది క్రితం జరిగిన ఆ యొక్క బాధని తలుచుకుంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని మనసు ప్రశాంతంగా ఉంది. అతనికి పగ తీర్చుకోవాలనే కోరిక లేదు. అలాగని మహేష్ని మళ్ళీ నమ్మే ఉద్దేశం కూడా లేదు. ఆ సందేశాన్ని డిలీట్ చేసి ఫోన్ లోపల పెట్టుకొని బస్టాప్ వైపు నడిచాడు. మళ్ళీ ఒక ప్రయాణంలో రాఘవ్ బస్సు ఎక్కాడు. ఎదురుగా ఒక యువతి దీనంగా కూర్చుని దీనంగా బయటకు చూడటం గమనించాడు. ఆమె ముఖంలో ఒకప్పుడు తనలో ఉన్న ఒంటరితనం కనిపించింది. తనలో ఉన్న బాధ అతని గమనించాడు. ఆమె ఎదురుగా ఉన్న ఖాళీ సీట్లో రాఘవ్ కూర్చున్నాడు. సురేంద్ర తనకు చూపిన ఆత్మీయతను ఆమెకు పంచాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలో ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదూ అని అతని చిరునవ్వుతో ఆమెను పలకరించాడు. మీరు పూణేకి కొత్త అని ఆమెతో పరిచయం ప్రారంభించాడు. స్నేహం మరియు నమ్మకం యొక్క కొత్త చక్రం మళ్ళీ మొదలైంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక తలుపు మూసుకుపోతే దేవుడు 100 తలుపులు తెరుస్తాడు. విరిగిన మనసును బాగు చేయడం ఆయనకు తెలుసు. మనల్ని వెన్నుపోటు పొడిచిన వారిని మనం వదిలేస్తే మనల్ని చేయి పట్టి నడిపించే ఒక సురేంద్రను ఆయన మనకు పరిచయం చేస్తాడు. మన ప్రయాణానికి ఆయనే దిక్సూచి అవుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.